ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. పంచభూతాలతో నిర్మించబడిన భవనమే ఈ దేహము. పూర్వకర్మవశాత్తు పురుషుడు ఒక్కొక్కసారి దీనిలో ఉంటాడు, పెరుగుతాడు. ఒక్కొక్కసారి కాలం సమీపిస్తే తొలగి వెళ్ళిపోతాడు. చెడిపోతే దేహమే చెడిపోతుంది, కానీ పురుషుడు మాత్రం నశించడు. అతనికి ఏమాత్రమూ నాశనం లేదు. పురుషునికి దేహాలకు వేరుభావమే కానీ ఏకత్వం లేనే లేదు. కొయ్యలో ఉండే అగ్నిలాగానే, శరీరాలలో తిరిగే గాలిలాగా, నీటి తూములలోని ఆకాశంలాగానే, ఖాళీలాగానే దేహికి దేహానికి వేరుభావం అని తెలుసుకోవాల్సిందే అని ఇంకా ఇలా అన్నాడు. భూపాలకుడు నిద్రవోయడి నుండేమి విలపింపనేటికి వెర్రులారా, ఎవ్వడు భాషించునెవ్వడా కర్ణించు, నట్టివాడెన్నడో ఎరిగినాడు, ప్రాణభూతుండైన పవనుడా కర్ణింప భాషింపనేరడు, ప్రాణిదేహములకు వేరై తాను ముఖ్యుడై ఇంద్రియవంతుడై జీవుండు వలను మెరయభ్రాభవమున భూత పంచకేంద్రియ మనోలింగ దేహములను లీలగూడు విడుచునన్యుడొకడు విభుడు, దీనికి మీరు వగుల నేల వగల బొరల నేల. రాజు నిద్రపోతున్నాడే తప్ప ఇంకేమిటి వెర్రి వాళ్ళలారా, ఎందుకు ఏడుస్తారు? మాట్లాడేవాడు, వినేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణమయుడైన గాలి వినలేదు, మాట్లాడలేదు. ప్రాణి కంటే, దేహం కంటే మరి వేరే తాను ముఖ్యుడై ఇంద్రియాలతో కూడి జీవుడు కదలాడేలాగా తన మహిమతో పంచమహాభూతాలు, పంచేంద్రియాలు, మనస్సు, లింగదేహాలతో క్రీడ కోసం కలుస్తూ విడిపోతూ ఉండే వేరొకడు దీనికి అధిపతి. మీరు శోకించడం ఎందుకు? దుఃఖంతో పొర్లడం ఎందుకు? ఎందాకనాత్మదేహమునొందెడు నందాక కర్మయోగములటపై జందవు మాయాయోగ స్పందితులై రిత్తజాలిబడనేమిటికిన్. ఆత్మదేహంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకే కర్మలతో యోగం ఉంటుంది. ఆ పైన ఉండనే ఉండదు. మాయామోహితులై చలించిపోతూ ఊరికే ఎందుకు శ్రమ పడతారు? చెల్లులుం దల్లులుం దండ్రులాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహంబులటంచు గూర్తురు మహామాయా గుణభ్రాంతులై కలలో దోచిన అద్దముల్ నిజములే కర్మానుబంధంబులం గలుగున్ సంగములేకమాను బిదపం కర్మాంతకాలంబునన్. మహామాయ యొక్క గుణాలకు లోబడి తిరుగుతూ చుట్టాలు, తల్లిదండ్రులు, కన్నబిడ్డలు, పరిచారకులు, భార్యలు, అందమైన ఇళ్ళు వాకిళ్ళు అనుకుంటూ అన్నీ ఇష్టపడుతూనే ఉంటారు. కలలో కనిపించిన సంపదలు నిజమవుతాయా? కర్మానుబంధం వలననే బంధాలు ఏర్పడతాయి. చివరికి కర్మలు అంతమయ్యే వేళకు ఈ బంధాలు కూడా లేకుండా పోతాయి. అంతేకాదు, ఈ మాయా గుణాల విస్తృతిని తెలుసుకున్న తత్వజ్ఞులు నిత్య వస్తువుల పట్ల సుఖాన్ని కానీ, అనిత్య వస్తువుల పట్ల దుఃఖాన్ని కానీ పొందరు. అజ్ఞానులు కొందరు యోగానికి వియోగానికి కూడా సుఖదుఖాలను పొందుతూనే ఉంటారు. పూర్వం ఒక మహారణ్యంలో పక్షులకు ప్రాణాంతకుడైన ఒక బోయవాడు ఉన్నాడు. అతడు ఒక రోజున ప్రొద్దుటే లేచి వేటాడాలి అనే మహా ఆసక్తితో వలలురులు జిగురు గండెలుగా జలిదియు జిక్కంబు ధనువు శరములు గొనుచుంబులుగులు బట్టెడు వేడుక నలుగులు వెడలంగ గదిలి అడవికి జనియన్. ఆ ఆసక్తితో వలలు, ఉరులు, జిగురు కండెలు, చద్ది అన్నము, బుట్ట,
విల్లు బాణాలు అన్నీ తీసుకున్నాడు. పక్షులను పట్టుకోవాలి అనే వేడుకతోటి మహా ఉత్సాహంగా బయలుదేరి అడవికి వెళ్ళాడు. అలా అడవికి వెళ్ళి ఆ ప్రదేశంలో కట్టలు కదడుకు చాటున బిట్టల నురిగోల దిగిచి బిరుసున రెక్కల్ వట్టి విరిచి చిక్కములు బెట్టుచు విహరించెలోక భీకరలీలన్. తడికను చాటు చేసుకొని అతి నిర్దయగా పిట్టలను ఉరికోలతో లాగి పట్టి కర్కశంగా రెక్కలు విరిచేశాడు. విరిచి చిక్కంలో పెట్టుకుంటూ పక్షిలోకానికి భయంకరుడై విహరించసాగాడు. అలా రకరకాల పక్షులను పట్టుకొని చంపుతూ పక్షులన్నిటినీ వేటాడడానికి యత్నిస్తూ ఉన్న ఆబోయేవాడు కాలం తీరిపోయిన అడవి పిచ్చుకల జంట తన ఎదుట ఉండటం చూశాడు. అందులో ఆడపిచ్చుకను ఊరితో బిగించి కట్టి ఒక చిక్కంలో పడేశాడు. అది చూచి మగ పిచ్చుక దుఃఖించి ఇలా అన్నది: అడవుల మేత మేసి మన మన్యులకెన్నడు నెగ్గుసేయకిక్కడ విహరింపనేడకట కట్టిడి బ్రహ్మకిరాతు చేతిలో బడుమని వ్రాసెనే నుదుట పాపపు దైవము కంటికింత ఎక్కుడు బరువయ్యనే బ్రతుకు కోమలియే మన నెట్టు చెల్లరే. అడవులలో దొరికిన మేత మేస్తాము. ఇతరులు ఎవ్వరికీ ఎప్పుడు కీడు తలపెట్టకుండా ఇక్కడ తిరుగుతూ ఉంటాము. అయ్యో, ఈరోజు కసాయి దైవం ఈ కిరాతుని చేతిలో పడమని మన నుదుట వ్రాశాడా? ఆ పాపపు దైవం కంటికి మన బ్రతుకు ఇంత బరువైపోయిందా? అయ్యో కోమలి, ఏమనగలను? ఒక మాటు మనలనందర బ్రకటించి కిరాతు వలలబడజేయక నిన్నొకటిన్ వలబడజేసిన వికటీకృత దక్షమైన విధినే మందున్. మనల్ని అందరినీ ఒక మాటు కనిపించేలా చేసి ఆ కిరాతుని వలలో పడేలా చేయకుండా నిన్ను ఒక్కదానినే వలలో పడేలా చేశాడు ఆ దైవం. ఇంతటి వికటపు పనులు చేయడంలో సమర్థుడైన ఆ విధిని ఏమంటాను? రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమింబొంకుచు గూటిలో నెగసిపోవగా నేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చుననే త్రిప్పని చూపుల నిక్కి నిక్కి నల్లిక్కులు చూచుచున్నవతి దీనత నెట్లు భరింతునక్కట. ఈ విధంగా పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు. ప్రొద్దుటు నుండి మేతలేక గూటిలో అలమటిస్తూ ఉన్నాయి. ముందుగా ఎగిరి వెళ్ళలేవు. తల్లి ఈ వైపు నుండి వస్తుంది, ఆ వైపు నుండి వస్తుంది అనుకుంటూ చూపులు తిప్పకుండా అతి దీనంగా నిక్కి నిక్కి చూస్తూ ఉన్నాయి. అయ్యో, ఎలా భరించగలను? కుంఠితనాదము తోడను గంఠము శోషింపవగచు ఖగమునో హననోత్కంఠుండైన కిరాతుడ కుంఠితగతి నేసెనొక్క కోలంగూలన్. అణగిపోతూ ఉన్న ధ్వనితో గొంతు ఎండిపోతూ ఉండగా ఏడుస్తున్న ఆ పక్షిని చంపడానికి మిక్కిలి ఉబలాటపడే ఆ బోయేవాడు తటాలున ఒక బాణంతో కొలగొట్టేశాడు. కాలము వచ్చిన శబరుని కోలను దరఘూలి ఖగము ఘోషము తోడం గాలముడాసిన నేలంగోలకపోవశమె ఎట్టి గుణవంతులకున్. పోయే కాలం వచ్చింది కాబట్టి బోయేవాని బాణానికి ఆ పక్షి శబ్దం చేస్తూ నేలకూలింది. కాలం ముడితే ఎటువంటి గుణవంతులైనా నేలకూలకుండా ఎలా ఉండగలరు? కావున మీరు చచ్చుతరిగానరు వచ్చి ధరిత్రి బడ్డదాత్రి విభుదేహము గదిసి దీనత నేడువనేల పొండు చింతావతులార వశ్చర శతంబుళ్ళకైన నిజేసు చక్కి కింబోవుట దుర్లభంబు మృతి పొందిన వారలు చేరవొత్తురే. కాబట్టి మీకు ఎప్పుడు పోయే కాలం వస్తుందో ఎరగరు.
ఇక్కడకు వచ్చి నేల కూలిన రాజు శవాన్ని చూసి చేరి దైన్యంగా బాధగా ఎందుకు ఏడుస్తారు? వెళ్ళండి. ఇంతగా చింతిస్తున్న వనితల్లారా, 100 ఏళ్ళు అయినా మీ భర్త దగ్గరకు చేరడం దుర్లభం. చచ్చిన వారు తిరిగి రారు కదా అని ఈ రీతిగా ఓదార్పు వాక్యాలు పలుకుతూ ఉన్న కపట బాలకుడైన యముని చూచి సుయజ్ఞుని బంధువులు అందరూ నివ్వెరపోయారు. ఆపై ఆ ప్రపంచమంతా నిత్యం కాదని తెలుసుకున్నారు. శోకించడం మానివేశారు. సుయజ్ఞునికి పరలోక కర్మలు చేసి వెళ్ళిపోయారు. యముడు కూడా అంతర్ధానమయ్యాడు అని ఇదంతా చెప్పి హిరణ్యకశిపుడు తల్లితో తమ్ముని భార్యలతో ఇలా అన్నాడు. పరులెవ్వరు దామెవ్వరు పరికింపగనేకమగుట భావింపరు, తత్పరమజ్ఞానములేమిని బరులను నేమనుచు దోచు బ్రాణులకెల్లన్. పరిశీలించి చూస్తే తామెవరు, పరాయి వారెవరు, అందరూ ఒకటే అనుకోరు. ఆ తత్వజ్ఞానం లేకపోవడం వల్ల మేమని పరులని ప్రాణులందరికీ అనిపిస్తూ ఉంటుంది అని అర్థమయ్యేలే చెప్పగా హిరణ్యకశిపుని మాటలు విని దితి కోడళ్ళు దితి శోకం విడిచారు, తత్వజ్ఞానాన్ని కలిగారు. పరలోకగతుడైన కొడుకు కోసం బాధపడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా అన్నాడు. అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబున ప్రతిద్వంద్వము విజితాఖిల శాస్త్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు గోరెన్. అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబున ప్రతిద్వంద్వము దుర్విజితాఖిల శాస్త్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు గోరెన్. హిరణ్యకశిపుడు తనకు మరి ముసలితనం కానీ మరణం కానీ ఉండకూడదు అని, త్రిలోక రాజ్యాలు కూడా కావాలి అని, తనకు సాటి వచ్చే వీరుడు ఉండరాదని, బాహుబలంతో శత్రువులనందరూ కూడా జయించాలి అని, తాను సింహబలుడు కావాలి అని కోరుకున్నాడు. ఇలా కోరుకొని మందరాచల సానువులకు వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అక్కడ కాలి బొటన వ్రేలు మీద నిలబడి చేతులు పైకెత్తి ముఖం మీదికెత్తి ఆకాశం చూస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని జుట్టు పొడవుగా పెరిగి ఎర్రగా జటలు కట్టి ఉంది. దానితో అతడు వాడి కిరణాలు గల ప్రళయకాల సూర్యునిలా కనిపించసాగాడు. ఇలా ఎవ్వరికీ తేరి చూడ సఖ్యం కాక పరమదారుణమైన తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. దేవతలందరూ తమ తమ స్థానాలకే పరిమితమైపోయారు. అదిరం కుంభిని సాద్రియై కలగెనేడంభో నిదుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండె బెల్లెదరన్ గుండెలు జంతు సంహతికిను ప్రాచార దైత్యేంద్రమూర్ధదిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్తపో వహ్నిచేన్. పర్వతాలతో పాటుగా భూమి అదిరిపోయింది. సప్త సముద్రాలు కూడా కలగుడు పడ్డాయి. గ్రహ సమూహాలతో పాటు నక్షత్రాలన్నీ చెదిరిపోయాయి. దిక్కులు విచ్ఛిన్నమై మండిపోయాయి. ప్రాణికోటికి గుండెలు అదిరిపోయాయి. ఉగ్రమైన తపస్సు చేస్తున్న దైత్యరాజు యొక్క మూర్ధం నుండి పొగలతో కూడి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ముల్లోకాలకు సంతాపాన్ని కలిగించే హిరణ్యకశిపుని తీవ్రమైన తపస్సుకు దేవతలు తల్లడిల్లిపోయారు. వారు స్వర్గం విడిచి సత్యలోకానికి వెళ్ళారు. లోకేశ్వరుడైన బ్రహ్మకు మొక్కి ఇలా విన్నవించారు. దితి కొడుకు తపము వేడి మినతి తప్తులమైతి మింక నలజడి నమరావతి నుండవెరతు మెయ్యది గతి మాకును దేవదేవ కారుణ్యనిధి. ఓ దేవదేవ కరుణాసాగర, దితి కొడుకు హిరణ్యకశిపుని తపస్సు వలన పుట్టిన వేడిమి చేత మేము మిక్కిలిగా తాపాన్ని పొందుతూ ఉన్నాము. ఇక ఈ అలజడితో మేము అమరావతిలో ఉండడానికి భయపడుతున్నాము. మాకేమిటి గతి? శంకాలేశము లేదు దేవత్రి జగత్ సంహారమున్ దేవతా సంకోచంబును
వేదశాస్త్ర పదవి లే సంక్షేపమున్ లేక ఏ వంకన్ లేవనటంచు దుస్సహ తపో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించి నిశాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. దేవా, ఏమాత్రమూ సందేహం లేదు, ముల్లోకాలను అంతం చేయకుండా, దేవతలను అణిచివేయకుండా, వేదశాస్త్రాల ఉనికిని నశింపజేయకుండా ఏ విధంగానూ ఇక్కడ నుండి లేవను అని ఈ నిశాచరుడు మనసులో సంకల్పించుకొని దుస్సహమైన ఈ తపస్సుకు పూనుకున్నాడు. దీనికి ప్రతీకారం ఏమిటో ఎలాగో ఆలోచించండి. నీవే రీతి తపోబలంబున జగన్నిర్మాణము చేసి దేవాధీశుల కంటే నెక్కుడు సిరిందీపించితి భంగి దాని విశ్వంబు తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకరత్వ శక్తి మదిలో నర్జించినాడీశ్వరా. ఓ ప్రభు, నీవు తపోబలము చేత సృష్టి నిర్మాణం చేసి ఈ దేవాధీశుల కంటే ఎక్కువ వైభవాన్ని పొందావు. అలాగే హిరణ్యకశిపుడు తాను ఈ విశ్వాన్ని నశింపజేసి తన తపస్సమాధి మహిమ చేత వేరొక విశ్వాన్ని ఆవిర్భవింపజేసే శక్తిని మనసులో కోరుకుంటున్నాడు. అదీగాక కాలానికి లోబడి ఉండే జీవాత్మలకు శాశ్వతత్వం లేదు. అయినా తన తపస్సు, యోగము, సమాధి వీటి యొక్క బలం చేత శాశ్వత తత్వం సంపాదించాలని తలపోస్తున్నాడు అని ఇంకా ఇలా అన్నారు. భవదీయంబగునున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్థవనీయంబగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువన శ్రేణికి నిచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి యో భువనాధీశ్వర గావవే భువనముల్ పూర్ణ ప్రసాదంబునన్. ఓ భువనాధిపతి, మహోన్నతమైన మీ ఈ బ్రహ్మపదం లోకాలన్నింటికీ ప్రశస్తమైన సంపదను, విజయాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలుగజేస్తోంది. ఈ దైత్యుని తపస్ఫూర్తిని అడ్డుకొని ఈ లోకాలను సంపూర్ణ అనుగ్రహంతో కాపాడండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి వరాలు ఇచ్చుట అని దేవతల మొరపెట్టుకోగా స్వయంభువు భగవంతుడు అయిన చతుర్ముఖ బ్రహ్మ, భృగువు, దక్షుడు మొదలగు వారితో కలిసి మందర పర్వతానికి వచ్చాడు. అక్కడ హిరణ్యకశిపుడు నియమంతో తపస్సు చేస్తున్నాడు. అతని శరీరంలోని కొవ్వును, మాంసాన్ని, చర్మాన్ని, రక్తాన్ని చీమలు పీల్చివేశాయి. పుట్టలు, పొదలు, వెదుళ్ళు అతనిని కప్పివేశాయి. అయినా మహాతప ప్రభావంతో అతడు దట్టమైన మేఘపటలము చేత కప్పివేయబడిన సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిని చూచి బ్రహ్మని వెరిపోయాడు. నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ సూరారి కులేంద్రని క్రియనుగ్రమైన తపంబుమున్ చేసి చూపిన వారు లేరిక జేయువారునో లేరునే నీ సమాధికి మెచ్చితిన్ విను నీ అభీష్టములెత్తు నాయాసమేటికి లెమ్ము మహాత్మా కోరుము కోరికల్. ఓ రాక్షస్ కులేంద్ర, నీలాగా ఎంత ఉగ్రమైన తపస్సు చేసి చూపిన వారు పూర్వంలో లేరు, ఇక ముందు చేసేవారు కూడా లేరు. నేను నీ ఏకాగ్రతకు సమాధికి మెచ్చుకున్నాను. విను, నీవు కోరినది ఇస్తాను. ఇక శ్రమ పడడం ఎందుకు? లే మహాత్మా, కోరికలు కోరుకో. దంశవ్రాతముల్ విపీలకముల్ మేధ క్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశఛన్న తృణావలీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశంభింతయులేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెను. కందిరీగలు,
చీమలు నీ రక్తమాంసాలను క్రొవ్వును పీల్చి పిప్పి చేసి తినేయగా ఎముకలు మాత్రమే మిగిలాయి. వెదుళ్లతో కప్పబడిన గడ్డి దుబ్బులతో ఏర్పడిన పుట్టయందు ఇంద్రియాలు ఏమాత్రము చెలించకుండా ఉండడానికి నీకు ప్రాణాలు ఎలా నిలిచి ఉన్నాయో, ఉత్సుకతంజలాన్నముల నొల్లకయి క్రియనూరు దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులన్ నిలుపంగా వచ్చునే. యోత్సవమయ్యే మాకు మమునుగ్రత పంబున గెల్చితీవు నే వత్సల తన్నిను గదియ వచ్చితి గోరికలెల్లనిచ్చెదన్. అన్నపానాలు మానేశావు. ఉత్సాహంతో ఈ రీతిగా 100 దివ్య సంవత్సరాలు శరీరంలో వాయువులను నిలిపి ఉంచడం సాధ్యమయ్యేదేనా? నాకు చాలా సంతోషంగా ఉన్నది. నీ ఉగ్ర తపస్సుతో నన్ను గెలుచుకున్నావు. వాత్సల్యంతో నీ దగ్గరకు వచ్చాను. నీవు కోరిన కోరికలన్నీ ఇస్తాను అని పలికి అడవి ఈగలు చీమలు తినేసిన రాక్షసరాజు యొక్క శరీరం మీద తన కమండలంలోని నీళ్లు తీసి ఆ నీటిని బ్రహ్మదేవుడు చిలకరించాడు. బ్రహ్మదేవుని బంగారు కలశంలోని నిర్మలమైన నీటి బిందువులతో హిరణ్యకశిపుని శరీరం అంతా తడిసింది. అతడు తపస్సు చాలించి దట్టమైన వెదుళ్లతో కప్పబడిన పుట్ట నుండి బయటపడి మహామహిమతో బల సౌందర్యాలతో యవనంతో ఒప్పారాడు, ప్రకాశించాడు. వజ్రంలా దృఢమైన పుటం పెట్టిన బంగారంలా మెరిసే శరీరంతో ఎండిన కట్టెల నుండి వెలువడే అగ్నిలా తేజరిల్లుతూ బయటకు వచ్చాడు. దివిజానీక విరోధి మృక్కెగని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకున్ మత్సంత్రాతకున్ సప్తపోనివహాభీష్టవర ప్రదాతకు జగన్నిర్మాతకున్ దాతకున్ వివిధ ప్రాణిలలాటలేఖన మహావిద్యానుసంధాతకున్. వాగ్దేవి మనోహరుడు, అతి విశిష్టమైన సంతోషాలను కలిగించేవాడు, నమస్కరించిన వారిని రక్షించేవాడు, చక్కని తాపసోత్తములకు కోరిన వరాలు ప్రసాదించేవాడు, జగత్ సృష్టికర్త, రకరకాల ప్రాణుల నొసటి గీతలను వ్రాసే మహావిద్యను నేర్చినవాడు అయిన బ్రహ్మకు దేవతా విరోధి అయిన హిరణ్యకశిపుడు మ్రొక్కాడు. ఈ విధంగా రాక్షసరాజు గగనంలో ఉన్న హంసవాహనుడైన బ్రహ్మకు భూమి మీద దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో మొలకెత్తిన పులకాంకురాలతో చేతులు జోడించాడు. బ్రహ్మదేవుని మీదే దృష్టి నిలిపి గద్గద స్వరంతో ఇలా స్తుతించాడు. కల్పాంతమున నందకార సంవృతమైన జగమునెవ్వడుదన సంప్రకాశమున వెలిగించుచు మూడు భంగుల రజత్ సత్వతమో గుణ సహితుడగుచు గల్పించు రక్షించు గడపట బ్రహరించు నెవ్వడాద్యుడు సర్వహేతువగుచు శోభితుండై స్వయం జ్యోతి అయ్యొక్కట విలసిల్లు నెవ్వడు విభుత మెరసి సమయమైన మానస ప్రాణబుద్ధింద్రియములతోడనెవ్వడలగు మహిమ నడరు నట్టి సచ్చిదానందమయునకు మహిత భక్తినే నమస్కరింతు. కల్పాంతంలో విశ్వమంతా చీకటి చేత ఆవరించబడి ఉండగా అతని తేజస్సు చేత వెలిగించేవాడు. సత్వము రజస్సు తమో గుణాలతో కూడి ముమ్మూర్తులా విశ్వాన్ని కల్పించి రక్షించి చివరకు లయం చేసేవాడు. ఆద్యుడై సమస్త కారణభూతుడై స్వయం జ్యోతి అయి ఏకరూపుడై వెలసిల్లేవాడు. ఈశ్వరుడై తగిన సమయంలో మనస్సు ప్రాణము బుద్ధి ఇంద్రియాలతో కూడి మహిమతో ఒప్పుచూ ఉండేవాడు అయిన సచ్చిదానందమయునుకు నేను అత్యంత భక్తితో నమస్కరిస్తూ ఉన్నాను. దేవా, నీవు విరాట్ పురుషునికి ముఖ్య ప్రాణం కావడం వలన ప్రజాపతివి అయ్యావు. మనస్సుకు బుద్ధికి చిత్తానికి ఇంద్రియాలకు అధిపతివి. మహాభూతాలకు ఆధారభూతుడవు. వేద శరీరంతో క్రతువులు విస్తరిస్తావు. విద్యలన్నీ నీ శరీరమే.
సర్వార్థ సాధకులకు సాధనీయుడువు నీవే. ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యానించదగిన ఆత్మవు. కాలరూపుడువై జనులకు ఆయుస్సును నశింపజేస్తావు. జ్ఞాన విజ్ఞానమూర్తివి. ఆద్యంతరహితుడవు. అంతరాత్మవు. త్రిమూర్తులకు మూలమైన పరమాత్మవు. జీవలోకానికి జీవాత్మవు. సర్వము నీవే. నీవు కానిది ఏదీ లేదు. కనిపించని పరమాత్మవై పురాణ పురుషుడవై అనంతుడవై ఉండే నీవు ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, గుణాలు స్వీకరించి విశిష్టమైన పరమేష్టి పదవిలో నిలిచి స్థూల శరీరంతో ఇదంతా విస్తరింపజేస్తూ ఉన్నావు. భగవంతుడవైన నీకు మ్రొక్కుతున్నాను అని ఇంకా ఇలా అన్నాడు. కోరిన వారల కోర్కులు నేరుపుతో నిచ్చి మనుపని క్రియసస్ నన్యుల్ నేరరు కరుణాకరనే గోరిదని విచ్చెదేని కోరికల భవ. కరుణామూర్తి, కోరిన వారి కోరికలను నేర్పుతో ఇచ్చి రక్షించే నీ వంటి వారు వేరెవరూ లేరు. అభవ, నీవు ఇస్తానంటే నేను కోరికలను కోరుకుంటాను. గాలిం గుంబిని అగ్నినంభువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘ్రశ్రములం దమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాలాధిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాదీశయిప్పించవే. ఓ లోకాదీశ, గాలిలో కానీ, భూమిపైన కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ, ఆకాశములో, దిక్కులలో చావులేని విధంగా, పగటి ఎందు కానీ రాత్రులు ఎందు కానీ చావు లేనట్లుగా, తమస్సు చేత ప్రబలమైన మొసళ్ళు మొదలైన జలచరాలతో, రాక్షసులతో, మృగాలతో, క్రూర జంతువులతో, దేవతలతో, నరులతో యుద్ధం సంభవించినప్పుడు చావులేని విధంగా, సమస్త శస్త్రాస్త్రాలతో చావులేని విధంగా జీవితాన్ని ప్రసాదించు అని, ఇంకా యుద్ధంలో తనకి ఎదురులేని పరాక్రమం కావాలని, లోకపాలులను మించిన మహిమ కావాలని, ముల్లోకాలను జయించాలని హిరణ్యకశిపుడు కోరుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మ దుర్లభము అయినప్పటికీ కూడా ఈ వరాలన్నీ ఇచ్చి దయచూపి ఇలా అన్నాడు. అన్నా కశ్యప పుత్ర దుర్లభములీయద్దంబులెవ్వారికిన్ మున్నెవ్వారలు కోరరి వరములన్ మోదించి తిన్నీయడన్ నన్ను గోరిన వెళ్ళనిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై. నాయన కశ్యప తనూజ, ఈ వరాలు ఎటువంటి వారికైనా సరే దుర్లభాలు. పూర్వం ఎవరూ ఇట్టి వరాలు కోరలేదు. నీ పట్ల నాకు సంతోషం కలిగింది. నీవు కోరినవన్నీ ఇచ్చాను. నేర్పరితనంతో బుద్ధిమంతుడివై, మంచి మనసు కలిగిన వాడివై, రక్షణశీలం కలిగి ఉండు సుమా అని ఇలా అమోఘమైన వరాలు ఇచ్చి రాక్షసరాజు పూజించగా పద్మాసనుడైన బ్రహ్మదేవతలందరూ నమస్కరిస్తూ ఉండగా తన నివాసానికి వెళ్ళాడు. ఈ రీతిగా దేవతా విరోధి వరపరంపరను సంపాదించుకున్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.